ఒక అందమైన అడవిలో పక్షులు మరియు జంతువులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక పెద్ద ఏనుగు చెవిలో అందమైన పువ్వు పెట్టుకొని పెద్ద పెద్ద చెవులతో అందరితో స్నేహభావంగా ఆనందంగా అడవిలో పయనిస్తూ ఉండేది. అదే అడవిలో చిన్న చింటూ అనే ఎలుక కోపంగా అందరితో అహంకారంగా ఉంటూ అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అది ఒక చెట్టు కింద చిన్న తొర్రలో నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు ఏనుగు చెట్టు కింద ఉన్న పళ్ళని తీసుకోవాలని తన తొండంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువైపే వచ్చిన చింటూ తాను పళ్ళు అందుకోలేకపోతుందని, నీవు ఇంత పెద్దవాడివి కదా, అయినా పళ్ళని అందుకోలేకపోతున్నావా అని అంటూ నవ్వుతూ హేళన చేస్తోంది. ఏనుగు అది విని బాధపడుతూ అటు తిరిగి వెళ్ళిపోతోంది. మరుసటి రోజు చింటూ తన తొర్రలోంచి బయటికి వచ్చి ఆహారం కోసం అడవి అంతా పయనిస్తూ ఉంటుంది. కానీ తనకి ఏదీ దొరకదు. అంతలో అటువైపు నుంచి వస్తున్న పెద్ద పాము తనకి అడ్డంగా నిల్చుంటుంది. అందులోంచి బయటికి రాలేక చింటూ ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి అని గట్టి గట్టిగా అరుస్తోంది. అంతలో భూమ్ భూమ్ అని శబ్దం చేసుకుంటూ మన గజ దుమ్ము దులిపేసుకుంటూ దుమ్ములోంచి బయటికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తాడు. తన అరుపులకు భయపడి అక్కడ వచ్చిన పాము మెలికలు తిరిగి అటు నుండి పారిపోవాలని చూస్తుంది. అది పారిపోగా చింటూ గజ కాళ్ళ మీద పడి, నీవు చాలా మంచివాడివి గజ, నీవు నాకు చాలా సహాయం చేశావు. నీ వల్లనే నేనివాళ బ్రతికి ఉన్నాను. నన్ను కాపాడావు అని అంటూ చింటూ అంటాడు. స్నేహితులకు పెద్దతనము చిన్నతనము ఉండదు చింటూ అని అంటూ గజ చెప్తాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. చింటూ గజ తల మీద ఎక్కి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అని దారిని చూపిస్తూ ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవాడు. వారిద్దరూ చెట్టు కింద కూర్చొని పండ్లను తింటూ నవ్వుకుంటూ ఉంటారు. వారిద్దరి సంతోషాన్ని చూసి అడవిలోని జంతువులందరూ ఆనందిస్తాయి. చింటూ మిగిలిన జంతువులందరినీ పిలిచి మనిషి మంచిదైతే మనిషిని మర్చిపోరు అని అంటూ హితబోధ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ చిన్న పెద్ద అని పెట్టి హేళన చేయకూడదు అని చెప్తూ ఉంటాడు. వీరిద్దరూ ప్రతిరోజు నక్షత్రాల కింద పక్కపక్కనే నిద్రపోతూ ఉండేవారు. ఇదే నిజమైన స్నేహం అని అందరికీ చాటి చెప్తూ ఉండేవారు. ఈ కథకి నీతి ఆకారం కాదు, మంచితనం ముఖ్యమని చాటి చెప్పడమే ఈ కథకు నీతి.